మంచుకొండల్ని సైతం భగభగ మండించిన మహాయుద్ధం, పాక్ రక్కసి మూకలను తరిమి తరిమి కొట్టిన వీర జవానుల శౌర్యం, నాటి విరోచిత గాథలను గుర్తు చేసే కార్గిల్ విజయ దివస్ ఈ రోజు. మన భూభాగంపై జరిపిన దొంగదాడిని తిప్పికొట్టిన సైనిక పాటవానికి యావత్ దేశం సవినయంగా సెల్యూట్ చేసిన రోజు ఇది. కార్గిల్ భారతీయ సైన్యం సత్తాను ప్రపంచానికి చాటిన యుద్ధం. తీవ్రవాదుల ముసుగులో దేశమాత గుండెలపైకి అడుగు పెట్టడానికి పొరుగు దేశం చేసిన కుటిల ప్రయత్నాన్ని తిప్పికొట్టిన పోరాటం. సెల్యూట్, ప్రాణం కన్నా దేశమే మిన్నా అంటూ శత్రుమూకల తుపాకీ గుళ్లకు ఎదురెళ్లిన సైనికులకు సెల్యూట్. తమ రక్తం చిందించైనా సరిహద్దుల్లోకి ముష్కరులు రాకుండా చూడాలని యత్నించిన సైనికులకు సెల్యూట్. లో కాశ్మీర్లోని కార్గిల్లో జరిగిన పోరాటంలో వందల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత భూభాగాన్ని ఆక్రమించి కాశ్మీర్ విషయంలో మనల్ని కాళ్ల బేరానికి తీసుకురావాలని పాక్ పన్నిన కుట్ర ఇది. మంచును అడ్డం పెట్టుకుని తీవ్రవాదుల ముసుగులో పాక్ సైనికులు భారత సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలను ఆక్రమించారు. ఎండాకాలం వచ్చాక గాని ఈ విషయం బయటపడలేదు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. తీవ్రవాదులను తరిమి కొట్టేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికి కానీ అర్థం కాలేదు శత్రుమూకలు ఏ స్థాయిలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయో. కానీ మన సైన్యం వెనుతిరగలేదు. కొండలపై నుంచి తూటాల వర్షం కురుస్తున్నా దేశంలోని ఇంచు కూడా శత్రువుల పరం కాకూడదని కంకణం కట్టుకున్న సైనికులు వాటికి ఎదురెళ్లారు. శత్రుమూకల్ని చీల్చి చెండాడారు. ఈ పోరులో 600 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాల పాలయ్యారు. యుద్ధంలో దొరికిన సైనికుల్ని దారుణంగా హతమార్చింది పాక్. మర్మాంగాలు కోసి మరీ శవాలను మనకు అందించింది. తీవ్రవాదుల ముసుగులో పాక్ తన సైన్యాన్ని ఈ పోరుకు వినియోగించింది. మరణించిన వారి వద్ద లభించిన పాక్ సైనికుల ఐడెంటిటీ కార్డులే వారెవరో చెప్పకనే చెప్పాయి. అయినా పాక్ మాత్రం బుకాయించడానికే ప్రయత్నించింది. చివరకు ఇది తనకు తెలియకుండానే జరిగిందన్న నాటి పాక్ ప్రధాని షరీఫ్ మాటలు పాక్ ప్రమేయాన్ని ప్రపంచానికి కుండబద్దలు కొట్టాయి. నాటి పోరులో మరణించిన సైనికులకు ఏటా జులై 26న విజయ్ దివస్ పేరుతో నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఇంతమంది సైనికుల ప్రాణత్యాగానికి పాలకుల తీరు విలువ లేకుండా చేసింది. మొదట్లో తాటాకు చప్పుళ్లు చేసిన భారత పాలకులు మళ్లీ మైత్రి అంటూ స్నేహహస్తం చాచారు. కఠిన విదేశాంగ వైఖరి లేకుండా డొల్లతనం చూపారు. దాని ఫలితమే ముంబై దాడులు. కానీ మనవాళ్లు ఇంకా కళ్లు తెరవలేదు. మళ్లీ అదే మొద్దు నిద్ర.